వెల్కమ్ టు ఎస్ఎస్ న్యూస్. నేను మీ శిరీష. ఇవాల్టి ముఖ్యాంశాలు. హెడ్లైన్ స్పాన్సర్డ్ బై జిఎన్ జ్యువెలర్స్, మిత్రా సూపర్ మార్కెట్ ప్రక్కన, జీటీ రోడ్, శ్రీకాకుళం. తాము అధికారంలోకి వస్తే మహిళల భద్రతకే తొలి ప్రాధాన్యం ఉంటుందని టీవీకే అధ్యక్షుడు విజయ్ వెల్లడి. అసత్య వాగ్దానాలు చేసి డీఎంకే అధికారంలోకి వచ్చిందని ఆరోపించిన విజయ్ పోలాకి మండలం కుసుమపోలవలస గ్రామంలో ఉన్న ప్రాథమిక పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన ఎమ్మెల్యే భగ్గు రమణమూర్తి. నవంబర్ 29 వరకు జిల్లా వ్యాప్తంగా రైతన్న మీకోసం వారోత్సవాలు నిర్వహిస్తున్నామని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ వెల్లడి. రైతులు లాభసాటి పంటల వైపు అడుగులు వేయాలని, మార్కెట్లకు అనుగుణంగా పంట మార్పిడిపై దృష్టి సారించాలని జిల్లా కలెక్టర్ పిలుపు. యుద్ధ నౌక ఐఎన్ఎస్ మాహే సోమవారం భారత నౌకాదళంలో ప్రవేశించింది. ఈ శ్రేణిలో ఇది మొట్టమొదటిది. జిల్లాలో తెలంగాణ ఆర్మీ బ్రిగేడియర్ రాజీవ్ పర్యటన. త్రుటిలో తప్పిన ప్రాణాపాయం. మెదక్ జిల్లా తూప్రాన్ వద్ద అదుపు తప్పి హల్దీ వాగులోకి దూసుకెళ్లిన కంటైనర్ లారీ. తాము అధికారంలోకి వస్తే మహిళల భద్రతకే తొలి ప్రాధాన్యం ఉంటుందని టీవీకే అధ్యక్షులు విజయ్ తెలిపారు. కరూర్ దుర్ఘటన అనంతరం మొదటిసారిగా ఆదివారం విజయ్ పార్టీ శ్రేణులు ప్రజలను కలిశారు. సేలం నుంచి ఎన్నికల ప్రచారం ప్రారంభించాలని భావించిన పోలీసుల అనుమతి పొందడంలో ఏర్పడిన సమస్యలతో అది వాయిదా పడింది. ఈ నేపథ్యంలో ఆదివారం కాంచీపురం జిల్లా సొంగువారి సత్రంలోని ఓ ప్రైవేట్ ఇంజనీరింగ్ కళాశాలలోని ఇండోర్ స్టేడియంలో పబ్లిక్ మీట్ ను నిర్వహించారు. ఇందులో పాల్గొనేందుకు జిల్లాకు చెందిన 2000 మందికి పోలీసులు అనుమతిచ్చారు. ఈ సందర్భంగా విజయ్ ప్రసంగిస్తూ అసత్య వాగ్దానాలు చేసి డీఎంకే అధికారంలోకి వచ్చిందని ఆరోపించారు. టీవీకేకు సిద్ధాంతం లేదని అంటున్నారని, డీఎంకే సిద్ధాంతమే అవినీతికి పాల్పడటమని ఎద్దేవా చేశారు. కాంచీపురం వద్ద పాలూరు నదిలో సుమారు 22 లక్షల యూనిట్ల ఇసుక దోపిడీకి గురైందని, తద్వారా సుమారు 4730 కోట్ల అవినీతి జరిగిందని తెలిపారు. టీవీకే అధికారంలోకి వస్తే మహిళల భద్రతకే మొదటి ప్రాధాన్యత ఇస్తామని, అలాగే అందరికీ సొంత ఇల్లు, ద్విచక్ర వాహనం, ఇంటికో పట్టుభద్రుడు ఉండే విధంగా విద్యా విధానంలో సంస్కరణలు, ఇంట్లో ఒకరికి శాశ్వత ఆదాయం, భద్రతా ప్రణాళికలు సృష్టిస్తామని పేర్కొన్నారు. శాంతి భద్రతల విషయంలో రాజీ పడమని తెలిపారు. అన్ని వర్గాల ప్రజల అభిప్రాయాలను సేకరించి వీటిని అమలు చేస్తామని పేర్కొన్నారు. రాజకీయ సిద్ధాంత వ్యతిరేకులు ఎవరనేది ముందు ప్రకటించి రాజకీయాల్లోకి వచ్చానని పేర్కొన్నారు. తాను మిగతా వారిలా మాటలతో ప్రజలను మోసగించనని, తాను రాజకీయాల్లోకి వచ్చిందే ప్రజలకు మంచి చేయడానికని స్పష్టం చేశారు. నవంబర్ 29 వరకు జిల్లా వ్యాప్తంగా రైతన్న మీకోత్సవం వారోత్సవాలు నిర్వహిస్తున్నామని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ స్పష్టం చేశారు. రైతులు లాభసాటి పంట వైపు అడుగులు వేయాలని, మార్కెట్కు అనుగుణంగా పంట మార్పిడిపై దృష్టి సారించాలని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ సోమవారం కాజీపేట, పొన్నాడు గ్రామాల్లో రైతులతో ముచ్చటిస్తూ స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు నవంబర్ 29 వరకు జిల్లా వ్యాప్తంగా రైతన్న మీకోసం వారోత్సవాలు నిర్వహిస్తున్నామన్నారు. ఈ 7 రోజుల కార్యక్రమంలో వ్యవసాయ శాఖ అధికారులు, సచివాలయ సిబ్బంది ప్రతి ఇంటికి వెళ్లి రైతుల సమాచారం సేకరిస్తారు. పాత పద్ధతులకు స్వస్తి చెప్పి నూతన లాభదాయక పంటల సాగుకు రైతులను ప్రోత్సహించడంతో పాటు ఎరువులు, పురుగుల మందుల వాడకాన్ని తగ్గించే అంశంపై లోతుగా అవగాహన కల్పిస్తారని పేర్కొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రైతు సేవా కేంద్రంలోని అగ్రికల్చర్ అసిస్టెంట్ తో సహా మొత్తం 6 సిబ్బంది ఇందులో పాల్గొననున్నారు. పంచసూత్రాల అమలుపై ప్రత్యేక దృష్టి సారిస్తారు. ప్రకృతి వ్యవసాయ అధికారులను కూడా భాగస్వామ్యం చేసి రైతులను ప్రకృతి వ్యవసాయం వైపు మళ్లించేలా తగిన సూచనలు చేస్తున్నారని కలెక్టర్ ఈ సందర్భంగా వివరించారు. సిబ్బందికి వారం రోజుల పాటు రైతులు తీరిక చూసుకుని అందుబాటులోకి ఉండాలని కోరారు. ప్రతిష్టాత్మక కార్యక్రమాన్ని సమన్వయంతో విజయవంతం చేయాలని పేర్కొన్నారు. ఆర్ఎస్కేకి జీడీపీ గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్ట్ తర్వాత తలసరి ఆదాయం అంటే పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఎలా పెరగాలి, దీని గురించి ఒక సమీక్ష మనం ఎంత ప్రోగ్రామ్ అయిన తర్వాత 3వ డిసెంబర్ తేదీన ఆర్ఎస్కే వారీగా ప్రతి చోట్ల వేస్తాం. ఇప్పుడు కూడా మనం అందరికీ చెప్తూ జీడీపీ గురించి కూడా అందరికీ చెప్తే బాగుంటుంది. ఆ ఇన్స్ట్రక్షన్స్ తో ఈ అన్ని టీమ్స్ మన దగ్గర దాదాపు ఒక 410 ఆర్ఎస్కేలు మన దగ్గర ఉన్నాయి. ప్రతి ఒక్క ఆర్ఎస్కే దగ్గర
ఇలాంటి టీమ్స్ మనం ఫామ్ చేసుకుని వాళ్ళు ఇప్పుడు ఫీల్డ్ ఉంటే ఫీల్డ్కి లేకపోతే ఇంటి దగ్గర ఒక సమీక్ష పెట్టుకుని ఫార్మర్స్కి అందరికీ చెప్పబోతున్నాం. ఖచ్చితంగా దీంట్లో ఇప్పుడు కాకుండా నెక్స్ట్ ఇయర్ ఆర్ నెక్స్ట్ సీజన్కి ఖచ్చితంగా కొంత మార్క్ రావడానికి అవకాశం ఉంటుంది. రైతులందరికీ కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను మీడియా మిత్రుల తరపున, మీరు కనుక్కోండి మీ ఇంటికి ఈ టీం ఎప్పుడు వస్తుంది. దయచేసి ఆ రోజు ఒక పూట మీరు ఇంటి దగ్గర ఉంటే ఈ టీం మీ దగ్గర వచ్చి అంతా వివరంగా మీకు చెప్తారు. మీకున్న సమస్యలు కూడా వాళ్ళకి, లేకపోతే మీ దగ్గర కూడా కొన్ని ఐడియాస్ ఉండొచ్చు, అది కూడా తిరిగి మన టీం వాళ్ళకి చెప్తే ఇంకా మన శ్రీకాకుళం జిల్లాలో ఈ అగ్రికల్చర్ అండ్ అలైడ్ లో ఇంకా మనం మంచి మార్పు మనం తీసుకురావడానికి అవకాశం ఉంది. దీనికోసం ఈ ప్రోగ్రామ్ అని ఈ రోజు ప్రారంభించాం. మంచి రిజల్ట్స్ కొన్ని చోట్ల వస్తున్నాయి, ఇంకా మనం నేర్చుకోవడానికి కూడా కొన్ని అంశాలు ఉన్నాయి. అది కూడా నెక్స్ట్ ఫ్యూచర్ దీంట్లో డోర్ టు డోర్ లో మనం అందరికీ చెప్పాలి. పొన్నాడ వంకాయను మరింత మార్కెటింగ్ చేయాలని కలెక్టర్ కోరారు. కలెక్టర్ వెంట ఆయా శాఖల అధికారులు ఉన్నారు. ఆయా క్లస్టర్లోని రైతులు పాల్గొన్నారు. తీరాన్ని కాపాడడంలో వెన్నుదన్నుగా నిలిచే యుద్ధ నౌక ఐఎన్ఎస్ మాహే భారత నౌకాదళంలో ప్రవేశించింది. తీరాన్ని కాపాడటంలో వెన్నుదన్నుగా నిలిచే యుద్ధ నౌక ఐఎన్ఎస్ మాహే సోమవారం భారత నౌకాదళంలో ప్రవేశించింది. ఈ శ్రేణిలో ఇది మొట్టమొదటిది. శత్రుదేశ జలంత మార్గాలపై పాశుపతాశ్రమంలా పనిచేస్తుంది. త్రివిధ దళాల సేవల్ని సమన్వయం చేస్తుంది. ముంబైలో జరిగిన ఓ కార్యక్రమంలో భారత సైన్యాధిపతి జనరల్ ఉపేంద్ర ద్వివేది దీన్ని లాంఛనంగా నౌకాదళానికి అప్పగించారు. ఇలాంటి కార్యక్రమానికి ఆర్మీ చీఫ్ రావడం ఇదే తొలిసారి. నౌక ప్రారంభోత్సవంలో కీలక పాత్ర పోషించిన నౌకాదళ సిబ్బందికి సైన్యాధిపతి ప్రశంసా పత్రాలను అందించారు. ఇది కూడా చాలా అరుదు. సమన్వయంతో పనిచేయడం సైనిక దళాల బలమని, ఆపరేషన్ సింధూర్ దానికి తాత్కారమని ద్వివేది పేర్కొన్నారు. కొచిన్ షిప్ యార్డ్లో నిర్మించిన ఈ నౌకలో స్వదేశీ సాంకేతికతనే వినియోగించారు. ఈ నౌక మన దేశ పశ్చిమ తీరంలో కార్యకలాపాలు కొనసాగించనుంది. మలబార్ తీరంలోని చారిత్రక పట్టణం మాహే పేరును ఈ నౌకకు పెట్టారు. Named after the historic coastal town of Mahe, a symbol of India's maritime legacy, this ship embodies the spirit of innovation and service. Her commissioning will significantly augment the Indian Navy's ability to ensure near seas dominance, strengthen the coastal security grid, and safeguard our maritime interests across the vast expanse of our littorals. The successful delivery of INS Mahe by Cochin Shipyard Limited stands as a shining example of excellence professionalism. I extend my heartfelt congratulations to Sri Madhu Nair, CMD of Cochin Shipyard Limited, and his entire team for this outstanding achievement. ఆధార్ సేవా కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలని నర్సన్నపేట ఎంఈఓ దాల్నాయుడు సూచించారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు ఎంఈఓ దాల్నాయుడు సోమవారం నర్సన్నపేట మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నిర్వహిస్తున్న ఆధార్ అప్డేట్ కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. విద్యార్థులు, తల్లిదండ్రులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని, దీనివల్ల ఎంతో ప్రయోజనం కలుగుతుందని ఆయన సూచించారు. పాతపట్నం నియోజకవర్గం ఎం అవలంగి గ్రామంలో నిర్వహించిన రైతన్న మీకోసం వారోత్సవాల్లో ఎమ్మెల్యే మామిడి గోవిందరావు పాల్గొన్నారు. పాతపట్నం నియోజకవర్గం హిరమండలం మండలంలోని ఎం అవలంగి గ్రామంలో నిర్వహించిన రైతన్న మీకోసం వారోత్సవ కార్యక్రమంలో స్థానిక శాసనసభ్యులు మామిడి గోవిందరావు పాల్గొని రైతులతో ప్రత్యక్షంగా మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన అన్నదాతలకు హృదయపూర్వక నమస్కారాలు తెలుపుతూ వ్యవసాయం రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు మూలస్తంభమని, తమ ప్రభుత్వం రైతు రాజ్య స్థాపన కోసం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. నేను రైతు బిడ్డనే. రైతు ఎకరాలో ఏం సమస్య ఉంటుందో నాకు తెలుసు. అందుకే రాబోయే 5 సంవత్సరాల్లో రైతును రాజును చేయడానికి ప్రభుత్వం నీటి భద్రత, పంటల మార్పిడి, అగ్రిటెక్ ప్రోత్సాహం, ప్రకృతి వ్యవసాయం, యాంత్రీకరణ అనే 5 ప్రధాన విధానాలతో ముందుకు సాగుతోందని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం రైతుల సంక్షేమం కోసం చేపట్టిన కీలక చర్యలను వివరించారు. అన్నదాత సుఖీభవ, పీఎం కిసాన్ ద్వారా సంవత్సరానికి 20,000 సహాయం, 2 విడతల్లో 6,300 కోట్లకు పైగా నేరుగా రైతుల ఖాతాల్లో జమ చేయడం జరిగిందన్నారు. డ్రిప్ స్ప్రింకర్లపై 70% నుండి 100% వరకు సబ్సిడీ ఇవ్వడం జరుగుతుందన్నారు. అన్నదాత నవ్వితేనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నవ్వుతుంది. మీ ప్రతి ఎకరాకు నీరు, మీ ప్రతి ఇంటికి ఆదాయం, మీ ప్రతి పంటకు గిట్టుబాటు ధర, ఇది మన ప్రభుత్వ వాగ్దానం కాదు, భరోసా అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఎన్డీఏ కూటమి నాయకులు, వ్యవసాయ శాఖ అధికారులు, పెద్ద ఎత్తున రైతులు పాల్గొన్నారు. పోలాకి మండలం కుసుమ పోలవలస గ్రామంలో ఉన్న ప్రాథమిక పాఠశాలను ఎమ్మెల్యే భగ్గు రమణమూర్తి ఆకస్మికంగా తనిఖీ చేశారు. పోలాకి మండలం కుసుమ పోలవలస గ్రామంలోని ఉన్నత ప్రాథమిక పాఠశాలను ఎమ్మెల్యే భగ్గు రమణమూర్తి ఆకస్మికంగా తనిఖీ చేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే విద్యార్థుల చదువు గురించి ఉపాధ్యాయులను అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులకు సరైన బోధన అందించాలని సూచించారు. అనంతరం విద్యార్థులతో కాసేపు ముచ్చటించారు. పాఠశాలలు పరిశుభ్రంగా ఉంచాలని సూచించారు. విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలన్నారు. విద్యార్థుల హాజరు 100% ఉండేలా ఉపాధ్యాయులు కృషి చేయాలన్నారు. తప్పనిసరిగా యూనిఫామ్ ధరించాలని విద్యార్థులకు తెలిపారు. విద్యార్థుల సామర్థ్యాలను నేరుగా అడిగి తెలుసుకున్నారు. విద్యార్థుల విద్యాభ్యాస తీరును పరిశీలించి వారి నుంచి ప్రశ్న వేసి సమాచారం తెలుసుకున్నారు. అనంతరం అధికారులు మెనూ ప్రకారం విద్యార్థులకు ఆహారాన్ని అందించాలని, వారు నివసిస్తున్న ప్రాంగణాలు పరిశుభ్రంగా ఉండేలా చూడాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ సమన్వయకర్త బగ్గు అర్చన మరియు మండల పార్టీ అధ్యక్షులు మిరియాపల్లి వెంకటప్పలనాయుడు, పోలాకి పిఎస్సిఎస్ చైర్మన్ బైరి భాస్కర్రావు, ఉపాధ్యాయులు మరియు కూటమి నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ జిల్లా పరిషత్ కార్యాలయంలో ప్రజా ఫిర్యాదుల నమోదు పరిష్కార వేదిక కార్యక్రమంను నిర్వహించారు. సమస్యల పరిష్కారానికి అధికారులందరూ సమన్వయంతో పనిచేసి ప్రజా సమస్యల పరిష్కార వేదిక లక్ష్యాన్ని చేరుకోవాలని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ ఆదేశించారు. సోమవారం జిల్లా పరిషత్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల నమోదు పరిష్కార వేదికలో ఆయన స్వయంగా ప్రజల నుండి అర్జీలు స్వీకరించారు. సాయంత్రం 4:30 వరకు ఆన్లైన్ ద్వారా మొత్తం 127 ఫిర్యాదులు నమోదయ్యాయి. ఈ సందర్భంగా కలెక్టర్ అధికారులను ఉద్దేశించి మాట్లాడుతూ ప్రజా ఫిర్యాదులను వ్యక్తిగత శ్రద్ధతో పరిశీలించి ప్రజలకు సంతృప్తి కలిగే విధంగా నిర్ణీత గడువులోగా త్వరగా పరిష్కరించేందుకు కృషి చేయాలని ఆదేశించారు. సమస్యల పరిష్కారంలో జాప్యం వహించవద్దని ఆయన స్పష్టం చేశారు. శ్రీకాకుళం జిల్లాలో ఆర్మీ బ్రిగేడియర్ ఎస్ రాజీవ్ పర్యటించారు. తెలంగాణ ఆంధ్ర సబ్ ఏరియా డిప్యూటీ జనరల్ ఆఫీసర్ కమాండింగ్ బ్రిగేడియర్ ఎస్ రాజీవ్ శ్రీకాకుళం క్యాంటీన్ ని విజిట్ చేశారని జిల్లా మాజీ సైనికుల సమీక్ష అధ్యక్షులు పూర్ణచంద్రరావు కటకం మీడియాకు తెలియజేశారు. ఈ సందర్భంగా బ్రిగేడియర్ మాజీ సైనికులు మరియు వీర నారీమణులతో పాటు సమావేశమయ్యారు. పలు వెల్ఫేర్ విషయాలు సమావేశంలో చర్చించారు. ముఖ్యంగా ఇప్పుడు ఉన్న క్యాంటీన్లకు తగ్గట్టు స్పేస్ లేదు అనే సమస్యను బ్రిగేడియర్ ముందు పెట్టగా, త్వరలో క్యాంటీన్ మీద ఖాళీ అవుతున్న పోర్షన్ ను చూసి తక్షణమే ఇది క్యాంటీన్ గురించి తీసుకుందామని సమస్యకు పరిష్కారం ఇచ్చారు. అలానే ఎప్పటి నుంచో పెండింగ్ లో ఉన్న ఈ రిక్షాను పునః పరిశీలిస్తానని అన్నారు. అలానే క్యాంటీన్ ముందు భాగాన్ని పెంచి బిల్లింగ్ కౌంటర్లను ముందుకు తీసుకుని రావాలని సూచించారు. అలానే ఫోటోస్టాట్ మెషిన్ ని ప్యూడీ ఫండ్ నుంచి జిల్లా సైనిక్ వెల్ఫేర్ ఆఫీస్ నకు ఇప్పించవలసిందిగా కోరగా విధి విధానాలను చూసి ఇస్తామని భరోసా ఇచ్చారు. ఆఖరిగా ఇంటిగ్రేటెడ్ సైనిక భవన్ ఏరియాలో క్యాంటీన్ కూడా త్వరితగతిన ప్రారంభించమని అడుగగా బ్రిగేడియర్ సానుకూలంగా స్పందించారని జిల్లా అధ్యక్షులు పూర్ణచంద్రరావు కటకం తెలియజేశారు. ఈ కార్యక్రమంలో డిస్ట్రిక్ట్స్ ఎక్స్ సర్వీస్ మెన్ ఫెడరేషన్ శ్రీకాకుళం అధ్యక్షులు పూర్ణచంద్రరావు కటకంతో పాటు హెడ్ క్వార్టర్స్ తెలంగాణ ఆంధ్ర సబ్ ఏరియా నుంచి కర్నల్ అజిత్ శర్మ, యుఆర్సి జనరల్ మేనేజర్ విశ్రాంత కర్నల్ ముత్తు మరియు మాజీ సైనికుల చైర్మన్ విశ్రాంత గ్రూప్ కెప్టెన్ పి ఈశ్వర్రావు, శ్రీకాకుళం జిల్లా సైనిక వెల్ఫేర్ ఆఫీసర్ ఏ శైలజ మరియు జిల్లా నలుమూలల నుంచి మాజీ సైనికులు వీర నారీమణులు పాల్గొన్నారు. మండల స్థాయి గ్రిక్స్ ఆటల పోటీలకు ఎమ్మెల్యే భగ్గు రవణమూర్తి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈదుల వలస జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మండల స్థాయి గ్రిక్స్ ఆటల పోటీలను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే భగ్గు రవణమూర్తి హాజరై పోటీలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నిజ జీవితంలో ఆరోగ్యంగా ఉండాలంటే ఆడుతూ పాడుతూ చదువుతూ దేహదారుఢ్యం, మానసిక వికాసం చాలా అవసరమని అన్నారు. అదే మానసిక వికాసం రావాలంటే క్రీడలు ఒక ఔషధమని పేర్కొన్నారు. కానీ ఈ రోజుల్లో జీవితం ఒక యంత్రంలా పనిచేస్తుందని, ఉదయాన్నే లేచేసరికి ఉరుకులు పరుగులు తీస్తూ చదువుకే అంకితం అవుతున్నారని పేర్కొన్నారు. ఒక మనిషి చదువుకే పరిమితం కాకుండా క్రీడలు, ఆటలు, పాటలు వంటివి అలవర్చుకోవాలని తెలిపారు. ఈ రోజు మనం దేశ వ్యాప్తంగా క్రీడలకు ప్రాధాన్యత ఇస్తున్నాం. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నామని అన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత నాణ్యమైన విద్య అందిస్తున్నామని, ప్రతి విద్యార్థి తిండి నుంచి వేసుకున్న షూస్ వరకు ప్రతి ఒక్కటి నాణ్యమైందని ఇస్తున్నామని విద్యా ప్రమాణాలు పెంచడానికి విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ అహర్నిశలు కృషి చేస్తున్నామని కొనియాడారు. అదేవిధంగా ఉపాధ్యాయుల కొరత లేకుండా ప్రతి సంవత్సరం మెగా డిఎస్సీని రూపుదిద్దే విధంగా కార్యక్రమాలు చేస్తున్నామని, కూటమి ప్రభుత్వం ప్రతి ఒక్క సామాన్యుడికి అందుబాటులో ఉండేలా కార్యక్రమాలు చేపడుతున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ సమన్వయకర్త భగ్గు అర్చన, రాష్ట్ర కళింగ కార్పొరేషన్ చైర్మన్ రోనంకి కృష్ణంనాయుడు, మండల పార్టీ అధ్యక్షులు మిరియాపల్లి వెంకటప్పలనాయుడు,
పోలక్ పిఎస్సిఎస్ చైర్మన్ బైరి భాస్కర్రావు, సర్పంచులు తర లక్ష్మీనారాయణ, చిట్టి సింహాచలం, వివిధ మండల పాఠశాలల వ్యాయామ ఉపాధ్యాయులు మరియు కూటమి నాయకులు, కార్యకర్తలు, గ్రామ పెద్దలు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. అదుపు తప్పి హల్దీబాగులోకి దూసుకెళ్లిన కంటైనర్ లారీ, త్రుటిలో తప్పిన ప్రాణాపాయం. మెదక్ జిల్లా తూఫాన్ వద్ద భారీ కంటైనర్ లారీ అదుపు తప్పి హల్దీబాగులో దూసుకెళ్లింది. 44వ నంబర్ జాతీయ రహదారిపై నాగాపూర్ నుంచి హైదరాబాద్ వైపు వాహనం వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. హల్దీబాగ్ పక్కనే ఉన్న చెట్టును ఢీకొట్టడంతో పూర్తిగా వాగులోకి కంటైనర్ దూసుకెళ్లకుండా భారీ ప్రమాదం తప్పింది. ఈ ఘటనలో ఉత్తరప్రదేశ్ కు చెందిన డ్రైవర్ బేమల్ యాదవ్ స్వల్ప గాయాలతో బయటపడ్డారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఆ ప్రాంతంలో ట్రాఫిక్ జామ్ కాకుండా చర్యలు చేపట్టారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆయనతో ప్రమాణం చేయించారు. 2027 ఫిబ్రవరి 9 వరకు ఆయన ఈ పదవిలో కొనసాగనున్నారు. సీజీఐగా బాధ్యతలు చేపడుతున్న తొలి హర్యానా వాసిగా జస్టిస్ సూర్యకాంత్ రికార్డు సృష్టించారు. ఆయన 1962 ఫిబ్రవరి 10న హర్యానాలోని హిస్సార్ జిల్లాలో జన్మించారు. ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, పలువురు కేంద్ర మంత్రులు హాజరయ్యారు. मैं सूर्यकांत जो भारत के उच्चतम न्यायालय का मुख्य न्यायमूर्ति नियुक्त हुआ हूँ, जो भारत के उच्चतम न्यायालय का मुख्य न्यायमूर्ति नियुक्त हुआ हूँ, ईश्वर की शपथ लेता हूँ ईश्वर की शपथ लेता हूँ कि मैं विधि द्वारा स्थापित भारत के संविधान के प्रति भारत के संविधान के प्रति सच्ची श्रद्धा और निष्ठा रखूंगा। सच्ची श्रद्धा और निष्ठा रखूंगा। मैं भारत की प्रभुता और अखंडता अक्षुण्ण रखूंगा। मैं भारत की प्रभुता और अखंडता अक्षुण्ण रखूंगा तथा मैं सम्यक प्रकार से और श्रद्धापूर्वक तथा अपनी पूरी योग्यता, ज्ञान और विवेक से तथा मैं सम्यक प्रकार से और श्रद्धा पूर्वक तथा अपनी पूरी योग्यता, ज्ञान और विवेक से अपने पद के कर्तव्यों का भय या पक्षपात, अनुराग या द्वेष के बिना पालन करूंगा। भय या पक्षपात, अनुराग या द्वेष के बिना पालन करूंगा तथा मैं संविधान और विधियों की मर्यादा बनाए रखूंगा तथा मैं संविधान और विधियों की मर्यादा बनाए रखूंगा। మాదక ద్రవ్యాల ముప్పు నుండి యువతను దూరంగా ఉంచేందుకు అవగాహన కార్యక్రమాల్లో భాగంగా రూపొందించిన డ్రగ్స్ వద్దు బ్రో పోస్టర్లను ప్రముఖ సినీ నటి రితికా నాయక్ ఆవిష్కరించారు. ఓ ప్రైవేట్ కార్యక్రమంలో భాగంగా సోమవారం శ్రీకాకుళం జిల్లాకు విచ్చేసిన నటి రితికా నాయక్ శ్రీకాకుళం పట్టణంలో స్థానిక జీటీ రోడ్ భాగంలో శ్రీకాకుళం 2వ పట్టణ పోలీసుల ఆధ్వర్యంలో డ్రగ్స్ వద్దు బ్రో శక్తి యాప్ పోస్టర్లను ఆవిష్కరించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని డ్రగ్స్ రహితంగా తీర్చిదిద్దేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సూచనలు, డీజీపీ హరీష్ కుమార్ గుప్తా మార్గదర్శకాల మేరకు జిల్లా ఎస్పీ కేవీ మహేశ్వర్ రెడ్డి ఆదేశాలతో ప్రచురించబడ్డ పోస్టర్లను 2వ పట్టణ ఇన్స్పెక్టర్ పి ఈశ్వర్రావు ప్రముఖ సినీ నటి రితికా నాయక్ తో కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ యువత భవిష్యత్తును నాశనం చేసే మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలని, కుటుంబం, సమాజం, రాష్ట్ర అభివృద్ధి కోసం ప్రతి ఒక్కరూ డ్రగ్స్ ను పూర్తిగా నివారించుకోవాలని పిలుపునిచ్చారు. All the youth, all the middle-aged people, everyone, drugs O2. This ruins your life, and even please follow all the safety rules on the road, and please say no to drugs. Okay? జిల్లాలో మాదక ద్రవ్యాల నిర్మూలన దిశగా శ్రీకాకుళం జిల్లా పోలీసులు మరింత కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నట్లు ఆమె పేర్కొన్నారు. అదేవిధంగా శక్తి యాప్ ద్వారా పోలీస్ శాఖ అందిస్తున్న సేవలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో 2వ పట్టణ సీఐ ఈశ్వర్రావు, ఎస్ఏ లక్ష్మి తదితరులు పాల్గొన్నారు. ఇవి ఈనాటి వార్తలు. మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి SS న్యూస్.